బీజేపీ కార్యకర్తలారా, జిల్లా అధ్యక్షులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కార్పొరేటర్, మాజీ అధ్యక్షులు, మరి ఎంతో మంది నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మీకు యాదికుంది కదా, మీరు చూసిండ్రు పాత బస్తీ ఓల్డ్ సిటీలా ఒక ప్రభుత్వ అధికారి ట్యాక్స్లు వసూలు చేస్తానికి పోతే తన్నెలగొట్టిండ్రు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కరెంట్ బిల్ అడుగుతందుకు పోతే తన్నెలగొట్టిండ్రు. అదే కాదు, అక్కడ ఎమ్మెల్యేలు ఏమన్నారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, అగర్ కోई सरकारी मुलाजिम आपके घर आए तो डकाल देंगे हकाल देंगे అన్నారు. ఎవరన్నా ప్రభుత్వ అధికారన్నా ఎవరన్నా మీ ఇంటికి వచ్చి నీళ్ల బిల్ అన్న, ట్యాక్స్ అన్న, కరెంట్ బిల్ అడిగితే మేమే తన్నెలగొడతామని ఎమ్మెల్యేలు అన్నారు. అటువంటి ప్రాంతాన్ని, మా ప్రాంతము చిత్తశుద్ధితోటి పనిచేసి పన్నులు కట్టుడు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుడు, మా ప్రాంతాన్ని ఆ ప్రాంతాల కట్టుడు కల్పేసుడు అన్యాయం. ఇది ఇప్పుడు కాదు, నెల ముందు బడంగ్పేట్ మిత్రులందరూ కూడా బడంగ్పేట్ మున్సిపాలిటీ చార్మినార్లో కలుపుతా అన్నారు. ఇట్లే కూర్చొని ధర్నా చేస్తే లేదు లేదు శంషాబాద్లో కలుపుతా అన్నారు. ఇప్పుడు మొత్తం శంషాబాద్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్లో కలుపుతా అంటున్నారు. అంటే సుట్టు తీసుకొచ్చి మళ్ళీ గదే చేస్తుడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏంది, అసెంబ్లీలో మాట్లాడదా, ఎంఐఎం తోటి పొత్తుందా, అసదుద్దీన్ తోటి పొత్తుందా? ఇక్కడ ఎమ్మెల్యే ఏమంటుండు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. అరే నన్ను చెప్పమంటు, మీరేం చేస్తుంది, మేము చెప్పినామని ఎవరు చెవులో చెప్పిండ్రు? ముఖ్యమంత్రి చెవులో చెప్పిండ్రా? మీకు నిజంగానే చిత్తశుద్ధితో కొట్లాడేది ఉంటే మీరు కూడా రాండ్రి, ధర్నాల కూర్చోండి, పోరాడండి ప్రజల కోసము. మీకు ఓటేసింది ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ ఉన్న ప్రజలు ఓటేసిండ్రు. వాళ్ళ దిక్కుండి మీరు పోరాడుతందుకు మీకు దమ్ము లేదు. ఘోరమైన నిర్ణయాలు అది ఇడిచిపెట్టండి. ఈ పన్నులు మేము కడతాము, నీళ్లు వాళ్ళకు వస్తాయి. పన్నులు మనం కడతాము, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు వస్తుంది. పన్నులు, ప్రాపర్టీ ట్యాక్స్ మనం కడతాము, రోడ్లు అవన్నీ వాళ్ళకు వస్తాయి. ఘోరమైంది ఏంటంటే 3 చేస్తామంటున్నారు, 3 కార్పొరేషన్లు. ఒకటంట మల్కాజిగిరి అంట, ఒకటంట సైబరాబాద్ అంట, ఇంకోటంట హైదరాబాద్ చార్మినార్ అంట. కానీ అన్నిట్లో పెద్ద ఇదే 150 కౌన్సిలర్స్ ఉంటారంట ఇక్కడ, అక్కడ 75 అండ్ దీని పేరు హైదరాబాద్ మార్చారట. అరే హైదరాబాద్ అంటే ఎవడు కూడా అది కాదు. ఈరోజు హైదరాబాద్ అంటే ఏంటి, హైటెక్ సిటీ, మా శంషాబాద్, ఇవన్నీ హైదరాబాద్ అంటారు. నువ్వు ఎవరినన్ను అడుగు, పేరు అక్కడ అంటగట్టి 150 కౌన్సిలర్స్ అక్కడ పెట్టి అందులో 80 మంది కౌన్సిలర్స్ మీ మైనారిటీ ముస్లిమ్స్ గెలిచినట్టు ఆ డిమార్కేషన్ చేసిండ్రు. అక్కడంట 15,000కు ఒక కౌన్సిలర్ అంట. ఎక్కడైతే హిందువులు మెజారిటీలు ఉన్నారో అక్కడ 50-60,000కు కౌన్సిలర్స్. అంటే ఏమన్నట్టు, 150 మంది కౌన్సిలర్ల మీకు 100 మంది మీ వాళ్ళే ముస్లిమ్స్. మీరే అంటుండ్రు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారు మీకు హిందువులు కాదా? మీరు హిందువుల ముఖ్యమంత్రి కూడా, ఓన్లీ ముస్లిమే ముఖ్యమంత్రి. హైదరాబాద్ తీసుకొని వాళ్ళ గంట కట్టిండ్రు. ఇక్కడున్న చిత్తశుద్ధితో పనిచేస్తున్న అందరు ప్రజలు కూడా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కంట కట్టిండ్రు. ఈ నిర్ణయాలు ఎక్కడైతున్నాయి? సెక్రటేరియట్ అవుతున్నాయా? లేకపోతే చౌరస్తావతల శాస్త్రీపురం ఉంది, ఆ శాస్త్రీపురంలో ఒట్టపల్లి గుట్ట, అక్కడైతున్నాయా నిర్ణయాలు? అరే ఒట్టపల్లి గుట్ట ఏదంటే లేదు లేదు పేరు మార్చిందంట. ఇప్పుడు అది ఓఏసీ హిల్స్ అయినాయంట. ఆ ఒట్టపల్లి గుట్ట పేరు కూడా మార్చిండ్రు. అది ఎక్కడ మన శాస్త్రీపురం డివిజన్ ఉంటుంది, దాన్ని కూడా సలావుద్దీన్ పురం చేస్తారా? మొత్తానికి అమ్మేసుకున్నారా? వాళ్లకు సరెండర్ అయినరా?
నిర్ణయాలు సెక్రటేరియట్ కావాలి, అందరు హిందూ ముస్లిం అందరినీ లెక్క చేసి కావాలి. ఓన్లీ ముస్లింస్ వల్ల గెలుస్తుందని వాళ్ళకి సరెండర్ కారకండి ముఖ్యమంత్రి గారు. నిజంగానే అన్యాయం అంటే ఇవే కాదు. ఇప్పుడే అధ్యక్షులు చెప్పింది ఏంటంటే మనకు నీళ్లు, కరెంటు, రోడ్లు కాదు, గవి కాదు, ప్రైవేట్ కంపెనీల లోన్లు అడిగినా కూడా ఎవడియ్యడు. ఎందుకంటే అక్కడ ఏమైనా లోన్ తీసుకుంటే కడతారు, మళ్ళా వసూలు చేస్తుంది పోతే బతకనిస్తారు వాళ్ళను. ఇది గిట్ట అయితే తప్పనిసరిగా మేము అడ్డుకుంటాము, లాస్ట్ మినిట్ వరకు అడ్డుకుంటాము. ఇంకోటి ఏంటంటే మన కార్యకర్తలందరూ కూడా ధర్నాలే కాదు, మనం ఒక పాంఫ్లెట్ తీసుకొని ఇంటింటికి ఇవ్వాలి. వాడు కాంగ్రెస్ వాడు ఉండని, టిఆర్ఎస్ వాడు ఉండని, బీజేపీ అభిమాని ఉండని, కానీ ఇంటింటికి మనము ఎంత అన్యాయం అవుతుంది, ఎంత దుర్మార్గము, ఎంత ద్రోహం అవుతుంది అది ప్రతి ఇంట్లో తెలవాలి, ప్రతి కాలనీలు తెలవాలి, ప్రతి గల్లీల, ప్రతి బస్తీల, గేటెడ్ కమ్యూనిటీల మనం ఒక పాంఫ్లెట్ తయారు చేసి తప్పనిసరి ఇస్తాము. అవగాహన వచ్చేటప్పుడు దీన్ని అక్కడ ఓఏసీ హిల్స్ లా ఆ నిర్ణయాన్ని రద్దు చేసి సెక్రటేరియట్ కూర్చొని అందరికీ ముఖ్యమంత్రిగా ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇది దాంట్లో ఎందుకు కలపాలి? ఇవేమో 150 సీట్ల, అవి 70-75 కావాల్సే. ఇది కూడా ఇంకోటి చేయమండి. ఇప్పుడే పెద్దలు అంజన్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు ఏంటంటే ఇంకోటి చేయండి, రంగారెడ్డి కోఆపరేషన్ చేయండి, ఇక్కడ ఓ 100 పెట్టండి, అక్కడ 75 చేయండి, చేయవచ్చు. లేకుంటే 4 చేసి 4 100 చేయండి. అది గిట్ట సాధ్యం కాకుంటే కనీసము మా జీవితాల్లో ఆ రజాకారుల పార్టీకి అంటగట్టగండి, మామూలు సైబరాబాద్ కొంతమంది వేయండి, అటు తుక్కూడ అక్కడ వాళ్ళను మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి అక్కడ వేయండి, కానీ మమ్మల్ని మాత్రం ఇక్కడ అంటగట్టకండి. మా జీవితాలు, మా భవిష్యత్తు నాశనం చేయకండి. తప్పనిసరిగా ఆదుకుంటాము. మేము ఇక్కడ ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉందంట, కేంద్రంలో మీ అధికారం ఏం చేస్తున్నారు? బహుశా అవగాహన లేకుండొచ్చు. ఇవన్నీ రాష్ట్రంతో అవుతుంది, కేంద్రం నేనేం పాత్ర లేదు. అయినా అక్కడి నుంచి ఒత్తిడి పెడతాము. రేపు జిల్లా అయ్యేటప్పుడు కూడా ఒత్తిడి పెడతాము. జిల్లాలు అది వేరే విషయం మాట్లాడదు, అది కూడా పెద్ద విషయమే, అది కూడా ఇట్లా అన్యాయం అవుతుంది. కానీ ఇదైతే కోఆపరేషన్ విషయం అయితే యావత్ మొత్తము శంషాబాద్, మైలార్దేవల్పల్లి, రాజేంద్రనగర్, తుక్కుగూడ, బడంపేట్ అందరం ఒకరయ్యి కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం. ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ బీజేపీ వస్తుంది. హోషియారుగా ఉండండి, కళ్ళు తెరవండి. మీ ఎమ్మెల్యే ఏం చేస్తుండు? అందరు కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నిస్తున్నా, మేము సాధించి తీరుతాము. ఒకవేళ మొండితనంతో అట్లే అయితే తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉంటది, అందరికీ న్యాయం చేస్తుంది. మేము ప్రజలతో ఉండే వాళ్ళము. భారత్ మాతాకి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్పాలి.